నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు జరగనున్న సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ల పంపిణీ. ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్న ఐటా అండర్-12 టెన్నిస్ టోర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రేపు అడవి తక్కెళ్లపాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ బాబు తెలిపారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులతో క్రైస్తవ భవన్ను నిర్మిస్తున్నదని అన్నారు. రేపు జరగనున్న వేడుకలలో సుమారు 1,00,000 మంది ప్రజలు హాజరవుతారని ఆయన అన్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడవి తక్కలపాడులో జరగబోయేటువంటి ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా అధికారికంగా క్రిస్మస్ వేడుకలను వైభవపేతంగా ఘనంగా జరుపుకోతున్నాము. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా క్రైస్తవులకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ క్రైస్తవులు, ముఖ్యంగా పేద క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీలతో పాటు సమానంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నాము. ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. రేపు జరగబోయేటువంటి ఈ క్రిస్మస్ వేడుకల యొక్క విశిష్టత ఏమిటంటే 10 కోట్ల వ్యయంతో ఒక క్రైస్తవ భవనాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. 2 ఎకరాల స్థలంలో కట్టబోతున్నాం అడవి తక్కలపాడులో, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో. ఇది బహుశా భారతదేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ భవనాన్ని నిర్మించడం అనేది జరగలేదు. మొట్టమొదటిసారిగా నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఆ తర్వాత క్రిస్మస్ వేడుకలు ఉంటాయి. సుమారు 1,00,000 మంది క్రైస్తవులు ఆ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. స్థానిక మాజేటి గురవయ్య హైస్కూల్లో 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు మాట్లాడుతూ, పేద విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ పుస్తకాలను గత కొన్ని సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. నేడు సుమారు 100 మంది విద్యార్థులకు అందజేశామని ఆయన అన్నారు. అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశం వెంటనే జరిగిపోయినాయి. వారి సంకల్పం చాలా, అందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకి. 1 గంట సేపు రోజు పాఠశాల కార్యదర్శి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసి, వారికి కూడా అర్జెంట్ పని ఫోన్ల మీద ఫోన్ రావడంతో అద్భుత శక్తుల్ని కలిగి ఉన్నాయి. అలాగే మీ అందరి చేత రేపు అసెంబ్లీలో మాట్లాడిస్తాను. వారు రోజున మాజేటి గురవయ్య హై స్కూల్లో ఇక్కడ చదువుతున్నటువంటి ఒక 100 మంది 10th క్లాస్ పేద విద్యార్థులందరూ కూడా, ఇక్కడ చదివే విద్యార్థులందరూ కూడా పేదవాళ్లే. ఈ పేద విద్యార్థులందరికీ కూడాను
10th క్లాస్కి అవసరమైనటువంటి ఆల్ ఇన్ వన్ బుక్స్. అంటే ఇవి మార్కెట్లో కొంటే ఒకటి 330 రూపాయలు ఎంత ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మేము హోల్సేల్లో కొనుక్కొచ్చి గత 5-6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడాను నవంబరు డిసెంబర్ మాసాల్లో ఈ విద్యార్థులకి ఇక్కడ ఉచితంగా అందజేయడం జరుగుతుంది తులసి సీడ్స్ సంస్థ. ఈ పుస్తకాలు తీసుకుంటే వీళ్ళకి సంవత్సరం మొదటి నుంచి టీచర్స్ అందించినటువంటి విద్యతో పాటు ఇది సులభ పద్ధతిలో గత సంవత్సరాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటి కూడా దీంట్లో ఉండటం వల్ల ఇవి చదువుకోవడం ఈ 3 నెలలు కనుక ఎగ్జామ్స్ వచ్చే లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చే లోపల ఈ 3 నెలలు చదువుకోవడం వల్ల బాగా మంచి గైడెన్స్ ఉండి 100కి 100% ఇక్కడ విద్యార్థులందరూ కూడాను రిజల్ట్స్ సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవది 300 రూపాయలు మార్కెట్లో వెచ్చించి వీళ్ళెవరు కూడాను దాదాపు ఆ పుస్తకం కొనుక్కునే పరిస్థితి లేదు. అందుచేత ఈ పుస్తకాలు ఇవ్వటం అనేది ఈ కమిటీ స్కూళ్ళల్లో ముఖ్యంగా ఎయిడెడ్ కమిటీ స్కూల్స్ అన్నింటిలో కూడాను తులసి సీడ్స్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా 5 ఏళ్ల బట్టి ఇస్తూనే ఉన్నాము. మరి మాజెటి గురవాయి స్కూల్తో పాటు ఆక్సిలియం స్కూలు, హిందూ కాలేజ్ హై స్కూలు, ఓరియంటల్ స్కూలు, చిన్మయ స్కూలు, ఇక వాటి అనుబంధ స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ స్కూల్ అన్నింటిలో కూడా సుమారుగా తాడేపల్లిలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూలు, కర్నూలులో ఒక ఆక్సిలియం స్కూల్ ఉంది. ఈ స్కూల్ అన్నింటిలో ఒక 600 పైచిలుకు పుస్తకాలు ఈ పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాము. ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిట్ ఆధ్వర్యంలో ఐథా టాలెంట్ సిరీస్ అండర్-12 టెన్నిస్ టోర్నమెంటు జరగనున్నది. నేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిట్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొని వివరాలను వెల్లడించారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 25వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గోరంట్ల వెంకయ్య చౌదరి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు నేడు రాజేంద్రనగర్లోని ఆయన గృహంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏసీబీ అధికారి దేవానంద్ శాంత్తో మాట్లాడుతూ ఇప్పటివరకు 3 గృహాలు, వ్యవసాయ భూములకు చెందిన పత్రాలు, 1 కిలో బంగారం నగదును గుర్తించామని, వీటి విలువ సుమారు 1.5 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. గుంటూరు పట్టణంలో జిల్లా పంచాయతీ అధికారి గారైన గోరంట్ల వీర చౌదరి గారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న సమాచారంతో ఈరోజు గుంటూరు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది 4 బృందాలుగా ఏర్పడి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇల్లు, నివాస గృహాల మీద సోదాలు జరుపుతున్నాం.
ఈ సోదాల్లో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు సమాచారం మీద తనిఖీ జరుపుతున్నాం. సోదాలు కొనసాగిస్తున్నాం. ఈయనకి ప్రస్తుతం ఇంతవరకు 3 ఇళ్ళు, వీరన్నపాలెంలో వ్యవసాయ భూమి, తుళ్ళూరులో వ్యవసాయ భూమి, ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు మరియు ఖరీదైన కారు ఇవన్నీ ఇంతవరకు లభ్యమై ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాం. సుమారు ఇంతవరకు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ అంటే డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం అయితే సుమారు 1.5 కోటి వరకు ఉంది. అది మేము బహిరంగ మార్కెట్లో మేము క్యాల్కులేట్ చేస్తాం. మాకు ఇక్కడ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం మాట్లాడుతున్నాం. సుమారు బంగారం 1 కేజీ ఆభరణాలు సోదాలు చీరాల. జనవరి 28 నుండి 31 వరకు జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చంద్రమౌళి నగర్లోని అభ్యాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ రవీంద్రరాజు తెలిపారు. ఈ పోటీలకు శ్రీ వైష్ణవి అభ్యాస్ విద్యా సంస్థలు స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి సుమారు 100 నుండి 200 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారని అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంటు మన రాజధానిలో జరుగుతుంది. ఈ టోర్నమెంటు ఇంతకుముందు హైదరాబాదు, బాంబే, ఢిల్లీ ఇలాంటి మహానగరాల్లో జరుగుతూ ఉండేది. ఈ ఆపర్చునిటీ మనకి గుంటూరుకి దక్కింది. ఈసారి రేటింగ్ టోర్నమెంట్ చేయమని మాకు ఆల్ చెస్ ఫెడరేషన్ వాళ్ళు చక్కగా మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. జీనియస్ చెస్ అకాడమీ తరఫున కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్కి మాకు శ్రీ వైష్ణవి అభ్యాస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఈ కాలేజీలోనే ఈ టోర్నమెంట్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 200 నుంచి 300 వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాల నుంచి ఈ టోర్నమెంట్కి ఆడతారు. టోర్నమెంట్ని రాజధాని గుంటూరులో జరగటం అందరికీ ఆనందదాయకం. ఇటువంటి టోర్నమెంట్స్ మా ఈ గుంటూరులో ఇంకా ముందు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అన్నీ రావాలని కోరుకుంటున్నాం. పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఇది రావాలంటే ఇటువంటి టోర్నమెంట్స్ ఎన్నో జరగాలి. ఇటువంటి వాటికి ఎప్పుడు మా కాలేజీ నుంచి అభ్యాస్ కాలేజీ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి ప్రతి సంవత్సరం టోర్నమెంట్స్ ఇదే కాకుండా అన్ని రకాల టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, కాంపిటీషన్స్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.